బిగ్ బాస్ యూనివర్స్ సీజన్‌లో లేటెస్ట్ ప్రోమోలో విష్ణుప్రియ పెళ్లి గురించి డిస్కషన్ జరిగింది. మా నాన్నమ్మ నా పెళ్లి కోసం ఎన్ని పూజలు చేస్తుందో అంటూ విష్ణుప్రియ అనగానే, మరి చేసుకోవచ్చుగా ఎందుకు లేటు అంటూ గంగవ్వ అడిగింది. దీనికి నాకు తగ్గ శూరుడు, వీరుడు, ధీరుడు దిగాలిగా అంటూ విష్ణుప్రియ డైలాగులు కొట్టింది. దీనికి నేను వీరుడు శూరుడులా లేనా అంటూ టేస్టీ తేజ అనగానే, నువ్వు శూరుడులా కాదు సున్నుండలా ఉన్నావు అంటూ పరువు తీసింది విష్ణుప్రియ. తర్వాత టేస్టీ తేజ తన బలం చూపిస్తానంటూ పుషప్స్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ పనవ్వలేదు. ఇక ఈ వారం మరోసారి డేషన్ టాస్క్‌లు పెట్టేందుకు కంటెస్టెంట్ల దగ్గర ఉన్న గ్రాసరీ మొత్తం స్టోర్ రూమ్‌లో పెట్టేయమని బిగ్ బాస్ ఆదేశించాడు. ఆ తర్వాత నబీల్, నిఖిల్ ఇద్దరూ బజార్ మొగ్గేలోపు బీబీ సూపర్ బజార్‌లో షాపింగ్ చేసేందుకు వెళ్లారు. ఆత్రంగా జ్యూసులు, ఐస్ క్రీములు, చికెన్ ప్యాకెట్స్ ఇలా ఏది దొరికితే అది బుట్టలో వేసుకొని బయటకొచ్చేశారు. ఇక వాటిని ఏ క్లాన్‌కి ఏమి ఇవ్వాలనేది మీరు డిసైడ్ చేయండి అంటూ మెగా చీఫ్ నబీల్‌కు చెప్పాడు బిగ్ బాస్. ఇంతలో అన్నీ తెచ్చి సాల్ట్ ప్యాకెట్ మర్చిపోయామంటూ జుట్టు పట్టుకున్నారు నబీల్, నిఖిల్. దీంతో ప్లీజ్ బిగ్ బాస్ సాల్ట్ ప్యాకెట్ తెచ్చుకోవడానికి టైం ఇవ్వండి అంటూ నబీల్, నిఖిల్ రిక్వెస్ట్ కావాలంటే సాల్ట్ కోసం చికెన్ మొత్తం ఇచ్చేస్తామంటూ కోరారు. ఇక దీనికి బిగ్ బాస్ ఇచ్చిన సమాధానం విని హౌస్‌మేట్స్ అందరూ బుర్ర తిరిగిపోయింది. ఇస్తలే కానీ ఒక్క సాల్ట్ ప్యాకెట్టు 50,000 అది కూడా మీ ప్రైజ్ మనీ నుంచి కట్ అవుతుంది. ఓకేనా అంటూ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. అది విని ఏ దుకాణంలో బిగ్ బాస్ సాల్ట్ 50,000 అంటూ అవినాష్ అన్నాడు. మొత్తానికి ఏం చేయాలో తెలియక కంటెస్టెంట్ అందరూ డీలా పడిపోయారు. మరి బిగ్ బాస్ దయ దలిచి సాల్ట్ ప్యాకెట్ ధర ఏమైనా తగ్గిస్తాడో లేక సైకోయిజం చూపించి మీ చావు మీరు చావండి అని వదిలేస్తాడో చూడాలి. కానీ సాల్ట్ లేకుండా ఫుడ్ తినాలంటే చాలా కష్టం అని తెచ్చి అది మాత్రం మర్చిపోయారు ఓజీ, మీరు, నిఖిల్, నబీల్.